ఇది మా సీతో పెట్ట. మేము దొడ్డి పెట్టినప్పుడు స్టార్టింగ్ లో పడిన పిల్ల అనమాట ఇది. అప్పటి నుంచి మా దగ్గరే ఉంది. సొంత పిల్ల. దీని పిల్లలు అనేవి చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. పోటాడు కూడా అలాగే పోటాడిద్ది. దీని కళ్ళు కూడా మనకి కనిపిస్తుంది అనమాట. 2 కళ్ళు కనిపిస్తున్నాయా? సో 2 కళ్ళు కనిపిస్తాయి. అండ్ పెట్ట అనేది చాలా బాగుండిద్ది. కొంచెం ఏజ్ ఎక్కువే, అంటే మరీ అంత ఇదేం కాదు. ఒక 3 ఇయర్స్ అలా ఉండిద్ది అనమాట. 2-3 ఇయర్స్ ఉండిద్ది. ఇంచుమించు 12 నుంచి ఒక 15 గుడ్ల దాకా పెట్టిద్ది అనమాట. పెట్ట వచ్చేసరికి ఏంటంటే మీకు సజ్జ మీద ఉంది. సజ్జ మీద ఉండేసరికి మీకు అంత అందంగా కనిపించట్లేదు. నేను ఇంకో సీతో పెట్టని చూపిస్తాను. అది కూడా ఏంటంటే అది దీని పిల్ల, ఇది దాని తల్లి. దీని పిల్లలు వచ్చేసరికి చాలా బాగుంటాయి, చాలా క్వాలిటీగా ఉంటాయి. మన చిన్నోడు కూడా దీని పిల్లే. అండ్ ఇంకో సీతో పెట్టని చూపిస్తాను, అది కూడా దీని పిల్లే. ఆ సీతో పెట్టకు ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో లాస్ట్ లో చెప్తాను. వీడియోని ఫుల్ వరకు చూడండి. అండ్ పెట్ట వచ్చేసరికి డబల్ బాడీ, పెద్ద రెక్క, ఒక 20 పిల్లలు వేసినా బాగా తిప్పిద్ది, బాగా పెంచిద్ది పిల్లల్ని. చాలా చాలా బాగుండిద్ది అనమాట పెట్ట. రెక్క కూడా బాగా ఒత్తుగా ఉండిద్ది. సేమ్ మన సీతో పుంజులాగా అనమాట. అంటే దీని పిల్లే అది. సో దీని క్వాలిటీ దానికి దిగిపోయింది అనమాట. మామిడికాయ తిని, అంటే మామిడి తోట కదా, సో పడిపోయిన మామిడికాయలు తిని మామిడికాయ అంతా అంటించుకుని దాని మీద మట్టి అంటించుకుని ఇలా అయిపోయింది అనమాట. లేకపోతే ఎర్రగా ఉండిద్ది. కాళ్ళు కూడా ఏంటంటే మనకి ఆ ఎంత మామిడికాయ అనమాట. సో తాడు ఎందుకు కట్టామంటే వేరే పిల్లల్ని కొట్టేస్తానే, అందుకే తాడు కట్టా. ఆయన తెంపేసుకుంది, మళ్ళీ కట్టాలి. సో సర్లే అని చెప్పేసి ఇంక వదిలేసాం. ఇప్పుడు ఏం కొట్టట్లేదులేండి, ఫస్ట్ లో కొట్టేది. సో ఇప్పుడు ఏమైతే అసలు కొట్టట్లేదు. సో ఇది వచ్చేసరికి ఇందాక చూపించిన సీతో పెట్ట ఒక పిల్ల అనమాట. పిల్లలు బాగుంటాయి, పిల్లల క్వాలిటీ బాగుండిద్ది. మీరు ఆల్రెడీ దీని పిల్లలు నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, చూసుంటే మీకు క్వాలిటీ అనేది అర్థమై ఉంటది. రిచ్ మెట్ట ఉండిద్ది కోడికి. రెక్క కూడా పెద్ద రెక్క, సింపుల్ గా ఒక 20 పిల్లలు చక్కగా తిప్పిద్ది అనమాట. సో చాలా బాగా పెంచిద్ది పిల్లల్ని కూడా, చాలా బాగా కాపాడుకునిద్ది. ఈ పెట్టకి స్పెషాలిటీ ఏంటంటే ఈ పెట్ట కోతేసిద్ది, రెక్కలు కొట్టి కోతేసిద్ది. మీకు ఎర్లీ మార్నింగ్ వస్తే ఉండిద్ది అనమాట. నేను ఎప్పుడు అంత మార్నింగ్ లెగను, బట్ ఈవినింగ్ ఒకసారి వేసినప్పుడు చూశాను. సో రెక్కలు కొట్టి కోతేసిద్ది అనమాట పుంజులాగా. దీనికి పిల్లలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు 10 గుడ్లు వేస్తే 10 పిల్లల్ని చేసినాయి అనుకోండి. 10 పిల్లల్లో 9 పిల్లలు పుంజు పిల్లలే ఉంటాయి, ఒక పిల్ల పెట్ట పిల్ల ఉండిద్ది. ఆ పెట్ట పిల్ల కూడా చాలా బాగుండిద్ది అనమాట. పుంజులు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగా ఫైటింగ్ చేస్తాయి. సో ముఖం ఇప్పుడే కడిగామన్నమాట. కడిగి పెట్టాము, అంతా మామిడికాయ తిని అంటించేసుకున్నాయి. ఇప్పుడే వాష్ చేసాం. సో దీనికి కూడా మనకి ఏంటంటే కళ్ళు 2 కనిపిస్తాయి అనమాట. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట, అంటే మాకు రీసెంట్ గానే తెలిసింది ఇది కోతేస్తుందని. మా నాన్నకి అమ్మేసేటప్పుడు ఏమైందంటే కోతేస్తుంది అనమాట, కానీ అటు పుంజులు లేవు, పెట్టలే ఉన్నాయి. ఏ పెట్ట కోతేస్తుంది అని పర్టికులర్ గా అబ్జర్వ్ చేసి తర్వాత రోజు చూస్తే ఇదనమాట. అంటే మాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. మేము ఫస్ట్ నుంచి పుంజే అనుకున్నాం, కానీ తర్వాత పెట్టేస్తుందని తెలిసింది అనమాట. సో మన సీత్వా పుంజుని చూసారా చిన్నోడు, అది ఇది సొంత బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. అంటే ఇది ఒక 2-3 మంత్స్ ముందు పడింది, అది 2-3 మంత్స్ వెనకాల పడింది అనమాట. సో పెట్ట అనేది చాలా బాగుండిద్ది, చాలా అందంగా ఉండిద్ది. మా దగ్గర కోడి పిల్లలు లేకపోవడం వల్ల మేము వాళ్ళని ఆపామన్నమాట. సో ఉన్నాయని చెప్పగానే వచ్చి తీసుకెళ్లిపోయారు అనమాట 10 పిల్లలు. పిల్ల వచ్చేసరికి 2000కి ఇచ్చాము. సో 10 పిల్లలు తీసుకెళ్లారు. అండ్ 14 పిల్లల్లో ఇంకా 10 పిల్లలు అమ్మాయిగా ఇంకా 3 మిగిలినాయి. ఒక పిల్ల వచ్చేసరికి చనిపోయిందండి, వాటర్ లో పడిపోయి. కింద ఉంటాను. చూడండి, పెట్ట అనేది చాలా బాగుండిద్ది అనమాట. రిచ్ మెట్ట, చాలా బాగుండిద్ది పెట్ట. అయితే బంధాలు ఎందుకు వేసానంటే, ఇప్పుడు సహజంగా కోడి పెట్ట వేరే పిల్లలు రానివ్వదు, వచ్చినా పొడి చేసిద్ది. కాకపోతే మా పెట్టలు ఏంటంటే తంతే అనమాట. తంతే ఆన్ ది స్పాట్ కోడి పిల్ల చనిపోద్ది, అందుకే బంధాలు వేసాం. సో నెక్స్ట్ వీడియోలో నేను మా కాటాల పెట్టని చూపిస్తాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 2 పెట్టలు నచ్చితే లైక్ చేయండి. సో తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. సో అంటే మాకు తెలిసింది కదా ఎంతమందికి మా కంటెంట్ నచ్చుతుందని. సో దాన్ని బట్టి మేము చేయాలా లేదా ఆపేయాలా అని డిసైడ్ చేసుకుంటాం. సో లైక్ చేయండి.